హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బచ్చలి కూర ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈజీగా అనమాట. చాలా హెల్దీ ఫుడ్ అండి. నిజంగా మీకు అవైలబుల్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇది చేసుకొని తినండి. దీన్ని మనం సిలోన్ బచ్చలి అని కూడా అంటారు. చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీకు అందుబాటులో ఉన్నట్టయితే ఆకుకూరల్లో ఇది కూడా ఒకరోజు ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ కూడా. ఇది డైట్కైనా, షుగర్ కంట్రోల్ చేయడానికైనా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందట ఈ బచ్చలి కూర అనేది. ఇది వచ్చి ఇలాగా ఉంటుంది. దీన్ని సిలోన్ బచ్చలి అంటారు. చాలా బాగుంటుంది. నిజంగా చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అయితే ముందుగా కడిగి ఉంచుకోవాలి. ఆకులుగా తెంపి కాడలు వాడకూడదు. ఆకుల్ని తెంపి కడిగి పక్కన ఉంచుకోవాలి. అయితే బాండీలో ముందుగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర ముందు వేయాలన్నమాట. వేసిన తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసి వేయించుకోవాలి. వేయించుకొని అవి బ్రౌన్ అయిన తర్వాత లైట్గా అలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి కాకుండా ఎండు మిరప్పొడి కూడా వాడుకుంటే చాలా బాగుంటుంది. దేని టేస్ట్ దానికే చాలా బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక 1 టీ స్పూన్ ఇక్కడ యాడ్ చేశాను నేను. అది వేసిన తర్వాత పసుపు కూడా 1 టీ స్పూన్ వేశాను. వీటిని నెమ్మదిగా లో ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం వచ్చి కడిగి తరిగి పక్కన ఉంచుకున్న బచ్చలి ఆకునంతా కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కంప్లీట్గా నీట్గా కడిగి ఉంచుకోవాలన్నమాట. కడిగిన తర్వాతే మనం కట్ చేయాలి. ఆ తర్వాత టమాటా అనమాట. ఇది టేస్ట్ కోసం మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు అనమాట. కొంచెం పులుపు అనేది యాడ్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను టమాటా యాడ్ చేస్తాను అనమాట. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా మనం దీన్ని కుక్ అవ్వనివ్వాలన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే హై ఫ్లేమ్లో కాకుండా మనం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసినట్లయితే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని లిడ్ వేసేసి క్యాప్ వేసి మనం ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. అడుగంటనివ్వకుండా నీట్గా మనం కుక్ చేసుకోవాలన్నమాట. అడుగంటనివ్వకపోతే టేస్ట్ అనేది ఏదైనా చాలా బాగుంటుంది కదండి. అందుకోసం అనేది అయితే ఇక్కడ కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంచుకోవాలి. మనం లో ఫ్లేమ్లో లేదా మిడిల్ ఫ్లేమ్లోనే మనకు ఇది కుక్ అవ్వనివ్వాలి అనమాట. కంప్లీట్గా నాకు కుక్ అయింది ఇలాగా. అయితే ఇది వచ్చి మనకు షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందట. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఎప్పుడు కూడా చేసుకుని తింటే పర్వాలేదు. చాలా హెల్తీ ఫుడ్ కదా. మనకు అందుబాటులో ఉన్న వాటిలో ఇది బెస్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దగ్గరికి వచ్చేసింది కదా. కర్రీ అనేది బాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది షేర్ చేయడం మర్చిపోదు. అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.